ఈరోజు వీడియోలో మనం గోంగూర పచ్చడి పక్కా కొలతల్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు 2 కట్టలు గోంగూర, పెద్ద కట్టలు గోంగూర అండి. నేను దీన్ని కడిగి ఆరబెట్టుకున్నాను 1 అవర్ పాటు. తర్వాత సన్నగా కట్ చేసుకున్నాను. 2 కట్టలకి 1/2 కిలో పచ్చిమిర్చి సరిపోతాయి. ఇలా నిలువుగా కట్ చేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 గడ్డ ఎల్లిపాయ, ఆయిల్ 2 కట్టల గోంగూరకి 150 ml ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ ఎక్కువగా ఉండే వాళ్ళైతే 200 ml పోసుకోవచ్చు. నేను ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తాను, నాకు 150 ml సరిపోతుందండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాము. ముందుగా మనం స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని ఇవి మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి. మెంతులు 1 టేబుల్ స్పూన్ అని చెప్పాను కదా, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ అండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇదిగో చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యింది. మనకు ఇవి వేగినట్టు ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి, మెంతులు కానీ జీలకర్ర కానీ. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక పెద్ద కళాయి పెట్టేసుకొని 150 ml ఆయిల్ పోసేస్తున్నాను. ఇది వేడయ్యాక తాలింపు గింజలు వేసుకుందాము. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు వెల్లిపాయ, మనం తీసుకున్న వెల్లిపాయ కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలండి. అలాగే వేసుకోకూడదు, అలానే మెత్తగా కూడా దంచకూడదు. అదిగో ఈ విధంగా దంచుకోవాలి. దీన్ని కొద్దిగా గోల్డ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుందాము ఎల్లిపాయని. ఇది ఒక కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోనే మనము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. దీనివల్ల మనకి పచ్చిమిర్చి ఆ పీసెస్ తిన్నా కానీ కారంగా ఉండవండి. టూ స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్ నేను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు వేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, అలాగే వదిలేయకూడదండి. 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పచ్చిమిర్చి అన్నీ ఈవెన్గా వేగిపోతాయి. ఇదిగో చూసారా, కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఈ పచ్చివాసన కూడా మొత్తం వెళ్ళిపోవాలండి పచ్చిమిర్చి అనేవి మనకు వేగిపోయాయండి. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాము. గోంగూర నేను సన్నగా కట్ చేసుకున్నాను, కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు, ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాము. స్లోగా కలుపుకోండి ఇలా. చూసారు కదా, స్టవ్ సిమ్లోనే ఉంచుకోండి, హైలో పెట్టకూడదు అస్సలు.
ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జీలకర్ర మెంతులు అవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. ఆలోపు ఇది వేడవుతుంది. ఆ పొడి మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అది లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనం గోంగూరని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. హైలో పెడితే అడుగు మాడిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత అసలు పెట్టకూడదు. గోంగూర కుక్ అవ్వడానికి మనకు కొద్దిగా టైం పడుతుందండి. దీన్ని సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయితే మనకు బాగా ఉడికినట్టు గోంగూర. ఈ స్టేజ్లో మనము ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ధనియాలు ఉన్నాయి కదా, ఆ పౌడర్ వేసేసుకుందాము. ఇప్పుడు కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాము. మీరు సాల్ట్ మాత్రము మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఒక 1 మినిట్ ఉడికించుకుందాము. ఆ పొడి వేసాం కదా, అది గోంగూరకి బాగా పడుతుంది. ఇలా కుక్ చేసుకొని ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇంకొక గిన్నెలో సర్వ్ చేసుకున్నాము. కొంచెం చల్లారిన తర్వాత ఇంకొక గిన్నెలో గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.